మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. మకర రాశి మకర రాశి వారికి సెప్టెంబర్ నెల ఎలా ఉండబోతోంది, ఏ ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి ఇత్యాది విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. ప్రస్తుతం గత కొద్ది నెలలుగా ఈ యొక్క మకర రాశి వారికి అష్టమంలో మరి కేతుగ్రహం అనేది సంచారం చేయటం అనేది కూడా జరుగుతుంది. కనుక ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు ఇటీవల మనం చేసుకున్న ఈ వినాయక చవితి ఏదైతే ఉందో, అంటే ఇక్కడి నుంచి ప్రతి మనకి ఈ ధనస్సు, మకరం, కుంభం, మీనం ఈ 4 రాశుల వారికి కూడా ఎంతో కొంత ఈ వినాయకుడికి సంబంధించిన పూజలు, అంటే వాళ్ళ నిత్యారాధనతో పాటుగా తప్పకుండా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవాల్సిన అవసరం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకు ఏంటి అనేది మనం ఒక్కొక్క రాశి గురించి ఎలాగో చెప్పుకుంటున్నాం కదా. ఆ చెప్పుకుంటున్న తరుణంలో ఎందుకు వీళ్ళు వినాయకుడిని మరింత ఎక్కువగా పూజించాలి అనేది కూడా మనం తెలుసుకుందాం. కనుక మరి ఏదైనప్పటికీ కూడా గత నెలలో మనం అంతా కూడా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వినాయక చవితిని ఆచరించుకున్నామని ఆశపడుతున్నాను. అయితే ఇప్పుడు మనం సెప్టెంబర్ నెలలో కూడా ఈ గణపతి నవరాత్రులు అనేది కొనసాగుతున్నాయి అనేది కూడా ఇంచుమించు మనం మొదటి వారం దాకా కూడా ఇంచుమించుగా ఈ గణపతి నవరాత్రుల్లో ఎంతో కొంత మమేకం అవుతాం. కానీ సెప్టెంబర్ నెల అంతానే కాకుండా ప్రస్తుతం అయితే ఇంకా కొన్నాళ్ళు ప్రస్తుతం అయితే మనకి ఏదైనప్పటికీ కూడా ఈ కేతు కానీ అటు రావు కానీ వీళ్ళు ఎప్పుడైనా సరే ఒక రాశిలోకి ప్రవేశించారంటే ఇంచుమించుగా 1.5 కాలం పాటు వాళ్ళు అక్కడే ఉంటారు. కనుక మరి ఏదైనప్పటికీ కూడా మరి అందుకని మధ్య మధ్యలో మనం ఏదైనా సరే ఒక నెల అటు ఇటు అయినా సరే ఎప్పుడు కూడా కొంత ఈ వినాయకుడి యొక్క ఆరాధనలో ఉండవలసిన ఆస్కారం అయితే కనుక ముఖ్యంగా మరి ధనుస్సు, మకర, కుంభ, మీనాల వారి 4 రాశుల వారికి కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. ఎందుకనేది మళ్ళీ మళ్ళీ చెప్తాను నేను. ఇక మిగతా విషయాలకు వస్తే కనుక ఈ యొక్క అష్టమ కేతువు వల్ల మనకి ఆరోగ్యం మధ్య మధ్య అంటే ఆకస్మిక అనారోగ్యాలు చెప్పపెట్టకుండా వచ్చి, అంటే ఏవైతే మనకి ఉన్నటువంటి డెంగ్యూ ఫీవర్ అంటాం, ఇతరత్ర ఫీవర్లు అంటాం, లేదంటే ఇప్పుడు సన్ స్ట్రోక్స్ అంటాం, తర్వాత మరి మెదడుకి సంబంధించినవి అనుకుంటాం, తర్వాత ఇలా బ్రెయిన్ స్ట్రోక్ అంటాం వాటిని. సో ఇలా ఏదైనా సరే ఉన్నట్టుండి వచ్చేవి, హార్ట్ స్ట్రోక్, ఇలాంటివన్నీ కూడా హార్ట్ అటాక్, ఇవన్నీ కూడా అప్పుడప్పుడు మనకి చెప్పపెట్టకుండా వస్తూ ఉంటాయి. సో అలా ఊహకు దొరకకుండా అప్పుడప్పుడు వచ్చే పెద్ద వ్యాధులు ఏవైతే ఉంటాయో అవి మరి అనుకోకుండా మకర రాశి వారు రావడానికి అవకాశం ఉంది ప్రస్తుతం ఉన్న గ్రహస్థితిలో. కనుక ఆరోగ్య విషయంలో వీళ్ళు అంటే లోపల ఉన్న ఒత్తిడిని జయించడం అనేది ఒకటి, చీటికి మాటికి క్షణికావేశంతో అరవటం అనేది తగ్గించుకోవటం అనేది ఒకటి. ఈ 2 జాగ్రత్తలు తీసుకోవటం అనేది కూడా చాలా అవసరం మకర రాశి వారికి అయితే. ఇంకా కానీ ఇతరత్ర చూసుకున్నట్టయితే కనుక ఇప్పుడు ప్రస్తుతం అయితే యోగ్యవంతంగా ఉన్న రాశుల్లో మకర రాశి ఒకటి. ముఖ్యంగా తృతీయంలో శని యొక్క సంచారం అయితేనేమి, తర్వాత మరి ఇటు మనకి అష్టమంలో ఇప్పుడు 14వ తారీఖు నుంచి శుక్రుడు రావటం అనేది ఒకటి. ఇలా గ్రహస్థితిలో కొంత మంచి అనేది వీరికి ఎక్కువగానే కనిపించడం అనేది కూడా కనిపిస్తుంది. కనుక ఏదైనా సరే వృత్తి ఉద్యోగాల్లో లాభాలు కొంత గడించడం అనేది, ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళటం అనేది, ఇటు అన్ని రకాల యాత్రల్లోనూ అంటే ఇటు ఆధ్యాత్మిక పరమైన యాత్రలు, మానసిక ఉల్లాసానికి సంబంధించిన యాత్రలు, తర్వాత మరి కొంతమంది ఉద్యోగరీత్యా చేసే యాత్రలు, ఏదైనప్పటికీ కూడా ఏ యాత్ర అయినా కూడా సజావుగా పూర్తి చేసుకుని ఎంతో కొంత లాభంతో రావటం అనేది కూడా ప్రస్తుతం మకర రాశి వారికి కనిపిస్తోంది. ఇంకా కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వారికి సెప్టెంబర్ 14వ తారీఖు దాటిన తర్వాత నుంచి మంచి ఫలితాలు వస్తాయి. అయితే సెప్టెంబర్ 14 తర్వాత నుంచి మరి ఇంచుమించు అక్టోబర్ 12వ తారీఖు దాకా కూడా కొంత జాగ్రత్త పడాల్సిన తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల విషయంలో ఏంటి అంటే కనుక, ఇటు మగవాళ్ళైనా సరే ఆడపిల్లలైనా సరే వీళ్ళు విందులు వినోదాల పేరిట ఏవైనా సరే ఇలా పార్టీలకి వెళ్ళటం అనేది అది కొంతవరకు వీళ్ళకి ముప్పు కలిగించడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాలు జారడానికి కానీ, ఒకసారి ఏమైనా సరే అగత్యాలకి లోన్ అవ్వడానికి కానీ, ఇలాంటి వాటన్నిటికీ కూడా ప్రస్తుతం అష్టమంలో ఉన్న శుక్రకేతువులు కలిసి ఉండటం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితిగానే మకర రాశి వారికి చెప్పాలి.
కనుక మకర రాశి వారు ఆ రకమైన విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఎక్కువగా కనిపిస్తుంది. కనుక మనం ఎవరితో స్నేహాలు చేస్తున్నాం, ఎవరు పిలిస్తే వెళ్తున్నాం, ఎవరు రమ్మంటే వెళ్తున్నాం, ఇలాంటి విషయాలన్నింటిలో మన పిల్లలకి ఎంత అవసరం ఉందో వాళ్ళని ఎక్కడికి పంపిస్తున్నాం అనే విషయంలో తల్లిదండ్రులకు కూడా అంతే బాధ్యత ఉంటుంది ఈ నెలలో, ముఖ్యంగా సెప్టెంబర్ నెలలో. కనుక ఆయా విషయాల పట్ల పిల్లల పట్ల మనం శ్రద్ధ చూపించడం అనేది కూడా అవసరం. ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే మరి ఇతర విషయాల్లో పిల్లల యొక్క అభివృద్ధి ఎలా ఉంటుంది అనేది చూసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా పిల్లల పరంగా ఖచ్చితంగా మనకి వారి వారి అభివృద్ధి విషయంలో వ్యక్తిగతంగా మంచి జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత షేర్ మార్కెట్లు స్పెక్యులేషన్స్ కూడా కలిసి వస్తాయి. ఇప్పటిదాకా మనకి ఏదైనా సరే ఇటు వ్యాపారస్తులకి బయట మనం ఏదైనా సరే క్రెడిట్స్ ఇచ్చి ఉంటే, అప్పులు ఇచ్చి ఉంటే కనుక ఆ అప్పులు వసూలులో ఇప్పటిదాకా కొంత మనకి జాప్యం అనేది కనుక కనపడితే క్రమంగా ఎంతో కొంత ఆర్థిక లాభాలు పొందడానికి కూడా ఆగస్టు 14 తర్వాత నుంచి కనిపిస్తోంది. తర్వాత సంతాన పరంతో అంటే సంతానం పేరుతో ఏదైనా సరే వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా ఆగస్టు 14 దాటిన తర్వాత నుంచి మంచి ఫలితాలు వస్తాయి. ఇక విదేశాలకి వెళ్ళాలి అనుకునే వారి ప్రయత్నాలు అయితే కనుక ప్రస్తుతం మనకి సెప్టెంబర్ 16 దాటిన తర్వాత నుంచి మాత్రం ఎంతో కొంత ఇబ్బంది అనేది ఉంటుంది. కనుక సెప్టెంబర్ 16 లోపే విదేశాలకు సంబంధించిన ప్రయత్నాలు చేసుకోవటం అనేది అవసరం. ఇక భార్యాభర్తల మధ్య పెద్దగా చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఉండవు. కానీ ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క శారీరకానికి విషయానికి వస్తే అంటే మానసిక అనుబంధం వేరు, ఇతరత్వ అనుబంధం వేరు, శారీరక అనుబంధం లేదా వాటికి సంబంధించిన సుఖాల విషయాల్లో మాత్రం కొంత ఇబ్బందులు భార్యాభర్తలు పరస్పరం కొంత సెప్టెంబర్ 14 దాటిన తర్వాత నుంచి ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది అయితే కనిపిస్తుంది. తర్వాత ముఖ్యంగా ఇదే మకర రాశిలో జన్మించిన ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వారికి ఉన్నట్టుండి ఎక్కువ ఒళ్ళు పెరిగే సూచనలు కూడా ఉంటాయి. కనుక మరి ఆహార విహారాల విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి అంటే ఇప్పటికే దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఆగస్టు 18వ తారీఖు దాటిన తర్వాత చాలా మంచి అవకాశాలు లభించడానికి ఉంటుంది. అక్కడ మరింత పేరు తెచ్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పటికే మరి ఎవరైనా సరే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ విడాకుల విషయంలో కానీ విడిపోదామనే ఆలోచనలో ముందుకుంటున్న వాళ్ళు కానీ వాళ్ళు ఆగస్టు 14వ తారీఖు తర్వాత ఒక కొలిక్కి వారి సమస్య రావటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక ఇతరత్ర ఈ నెలలో వీరికి చెప్పుకోదగిన చెడైతే కనిపించడం లేదు. ఎక్కువ శాతం మంచి ఫలితాలతోనే మకర రాశి వారు ముందుకెళ్ళటం అనేది అయితే కనిపిస్తోంది. ఇక ఈ నెలలో వీరు లలితాదేవికి సంబంధించినవి అలాగే మనం ఇందాకే చెప్పుకున్నాం మధ్య మధ్యలో ఖచ్చితంగా గణపతికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది అవసరం. కనుక అవకాశం ఉన్న వాళ్ళు చదవటం వచ్చిన వాళ్ళు లేదా చదవలేమనుకుంటే కనుక వినటం అనేది కనుక చేస్తే సోమవారాల పూట కొద్దిగా లలిత సహస్రనామం అనేది వినటం కానీ చదవటం కానీ చేసినట్టయితే కనుక సెప్టెంబర్ నెలలో ఈ మకర రాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయి. మరి ఒకవేళ మనం ఏదైనా సరే చదువుకోవాలి అనుకుంటే కనుక ఓం గం గణపతియే జై మహాశక్తి త్రిపుర సుందరియై నమః, ఓం గం గణపతియే జై మహాశక్తి త్రిపుర సుందరియై నమః. ఇది నిత్యం చదువుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక మనం ఏదైనా సరే స్పిరిచువల్గా చదువుకోవాలి అనుకుంటే కనుక డైమండ్ లవ్ అనేది చదువుకోవటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇది మరి సెప్టెంబర్ నెలలో మకర రాశి ఫలితాలు.